మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కేసు నమోదైంది. ముద్రగడ అంత్యక్రియల సమయంలో గార్డ్ ఆఫ్ హానర్ సందర్భంగా పోలీసులను తోశారనే ఆరోపణలతో కిర్లంపూడి పిఎస్లో అంబటి రాంబాబుపై కేసు నమోదైంది. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. అంబటి సహా మరికొందరిపై కేసు నమోదైంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సిద్ధు అందిస్తారు. సిద్ధు, కిర్లంపూడి పోలీస్ స్టేషన్లో అంబటి రాంబాబుపై కేసు నమోదైనట్టు తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ సంపత్. కాకినాడ జిల్లా కిర్లంపూడి ముద్రగడ పత్రికకు అంత్యక్రియలైతే సమయంలో పోలీసులు నుండి ఆటంకాలు గురించి అంబటి రాంబాబుపై పోలీసులు కేసు నమోదు చేశారని చెప్పొచ్చు. ఏదైతే నిన్న ముద్రగడ పత్రిక అంత్యక్రియలు అయితే ఏదైతే వైసీపీ నాయకులు లాంఛనాలు కూడా ప్రభుత్వ లాంఛనాలు మాకు అవసరం లేదని చెప్పి ప్రభుత్వం లాంఛనాలు మాకు అవసరం లేదని చెప్పి ప్రభుత్వం వైసీపీ నాయకులు చెప్పినా కూడా నిన్న సాయంత్రం ఏదైతే 3-4 ప్రాంతం అంత్యక్రియ ప్రాంతంలో ఉన్నతాధికారుల ముందు ఉద్దేశపూర్వకంగా పోలీసులపై అంబటి రాంబాబుపై కొందరిపై BNS 132-35 ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని చెప్పొచ్చు. అధికారం వెంట పరిగెత్తి వ్యక్తి కాదు, ప్రభుత్వ లాంఛన అవసరం లేదని కూటమి తెలిసినా కూడా అభిరామంగా అనేక రకాలుగా వేధించారు కాబట్టి ముద్రగడ్డ కుటుంబ సభ్యుల పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. ముద్రగడ్డ చనిపోయాక వారు నిద్రకల్లి కార్యక్రమాన్ని ఒక పక్కన వైసీపీ ఆరోపిస్తున్నా నిన్న కొందరు దొరికే ప్రభుత్వ తరఫు లాంఛనాలు అధికార లాంఛనాలు అంత్యక్రియలు అధికార లాంఛనాలు పేరుతో రాజకీయాలు చేస్తారని వైసీపీ నేతలపై దుర్గేష్ మండిపడడం జరిగింది. అయితే నిన్న ఏదైతే కిర్లంపూడి పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఎల్లుటి అప్పలరాజు పలువురు కానిస్టేబుల్ అంబటి రాంబాబు కొంతమంది వ్యక్తులు దోసేయడంతో పెద్దాపల్లి డిఎస్పీ ఎదుర్కొంటా దోసేయడంతో అంబటి రాంబాబుపై మరి ముద్రగడ పత్రిక క్రమంలో పోలీసులు విధుల ఆటంకం కలిగించారని గార్డ్ ఆఫ్ హానర్ చూస్తుండగా పోలీసులు సూచించిన అంబటి రాంబాబుపై ఆయన నిజానిపై కొందరిపై కేసులు నమోదు చెప్పచ్చు. ఓకే, థ్యాంక్ యూ సిద్ధు.